నేనేమన్నాను లాజిక్ 542 ఏదైతే బేస్ సిస్టమ్ ఇచ్చాడో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. రైట్ బేస్ సిస్టమ్ 8 ఇచ్చాడు, ఇది 8 పవర్ 0, ఇది 8 పవర్ 1, ఇది 8 పవర్ 2. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 ఇంటూ 8 పవర్ 1, 4 ఇంటూ 8 పవర్ 1. అందరికీ లాజిక్ అర్థమైందా? ఏమీ ఇవ్వకపోతే 10 పవర్ 0, 10 పవర్ 1 అలా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఏదైనా బేస్ సిస్టమ్ ఇస్తే దాని పవర్ 0, దాని పవర్ 1, దాని పవర్ 2, 4 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 4 ఇంటూ 8 పవర్ 1, 32 అవుతుంది. అందరికీ లాజిక్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ లాజిక్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఇది ఎగ్జామినేషన్లో అడిగాడు, ఇలా అడిగితే కూడా మనము సాల్వ్ చేయొచ్చు. సపోజ్గా 134 ఇన్ బేస్ సిస్టమ్ 5. ఇంకో క్వశ్చన్ 134 ఇన్ బేస్ సిస్టమ్ 5, 1 యొక్క ప్లేస్ వాల్యూ, 1 యొక్క ప్లేస్ వాల్యూ. 134 ఇన్ బేస్ సిస్టమ్ 5, 1 యొక్క ప్లేస్ వాల్యూ. ఏ బేస్ సిస్టమ్ ఇచ్చాడు? 5 ఇచ్చాడు. బేస్ సిస్టమ్ 5 ఇచ్చాడు. 134 రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాను. బేస్ సిస్టమ్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 5 ఇచ్చాడు కాబట్టి 5 పవర్ 0, 5 పవర్ 1, 5 పవర్ 2. 1 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 1 ఇంటూ 5 స్క్వేర్, 1 ఇంటూ 25, 25. ఇక్కడ 1 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 25. ఇక్కడ 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 4 8ల 32, 4 8ల 32. ఇక్కడ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 2 ఇంటూ 10 పవర్ 3, 2 ఇంటూ 10 క్యూబ్ ఎంత? 2000. 2 4ల ప్లేస్ స్థాన విలువల మొత్తం అడిగాడు. 4 స్థాన విలువ 40 అవుతుంది, 2 స్థాన విలువ 2000 అవుతుంది. ఆన్సర్ ఎంత? 2000 ప్లస్ 40. యాక్చువల్ క్వశ్చన్, దాన్ని తిప్పితే ఎలా అడుగుతాడు అది క్వశ్చన్. అందరికీ అర్థమైంది కదా సార్? క్వశ్చన్ల కోసం మీరు నా దగ్గర క్లాసులకు రావద్దు. నా వే ఆఫ్ లెర్నింగ్